గణతంత్ర దినోత్సవంపై 10 వాక్యాల వ్యాసం. భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1950వ సంవత్సరం నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించారు. ఇందులో మొత్తం 25 భాగాలు, 448 ఆర్టికల్స్, 12 షెడ్యూల్స్ ఉన్నాయి. భారత రాజ్యాంగాన్ని అమలు పరిచిన తరువాత స్వాతంత్ర భారత సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించింది. దేశ పౌరులందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అందుబాటులోకి వచ్చాయి. ఈ రోజు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మరియు సంస్థలకు సెలవు దినం. అన్ని పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు మరియు ఇతర బోధనా సంస్థలు ఈ రోజున అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ వేడుకల్లో ఉపాధ్యాయులు విద్యార్థులకు ఉపన్యాసం, వ్యాసరచన, పెయింటింగ్ పోటీలు, పాటలు, నృత్యం మొదలైన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ వేడుకలను మన రాష్ట్రపతి తన ఉపన్యాసంతో ప్రారంభిస్తారు. భారతదేశ రాజధాని అయిన న్యూఢిల్లీలో ఆర్మీ, నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ నేతృత్వంలో భారీ ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ జాతీయ పండుగ దేశ సామరస్యానికి, ఐక్యతకు చిహ్నంగా జాతీయ జెండాను ఎగరవేస్తూ దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.